దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అనేది మనకు భారత ప్రజలు బ్రిటిష్ వలస పాలనను ముగించేందుకు చేసిన దీర్ఘకాలిక దృఢమైన పోరాటం వల్ల మనకు ఈ స్వాతంత్రం రావడం జరిగింది। 15th ఆగస్ట్ 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది। మన భారతదేశానికి బ్రిటిష్ వారు 1600లో రావడం జరిగింది। 1600లో వచ్చి వారు తమ యొక్క 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది। వారు వచ్చి స్థాపించడం జరిగింది। సో వారు వచ్చిన తర్వాత 1612లో వారి యొక్క మొదటి వ్యాపార స్థావరం సూరత్లో ఎక్కడ ప్రారంభించారంటే సూరత్లో ప్రారంభించడం జరిగింది। సూరత్లో వారు మొదటి వ్యాపార స్థావరాన్ని ప్రారంభించారు। మొదటిగా వారు వ్యాపారం చేసుకునే ఉద్దేశంతోనే మనం భారతదేశానికి వచ్చానని చెప్పి ఆ తర్వాత క్రమక్రమంగా వారు ఎప్పుడు బలపడ్డారంటే 1757 ఇక్కడ చూడండి 1757 ప్లాసీ యుద్ధం 1757 ప్లాసీ యుద్ధం। ఈ యుద్ధం తర్వాత వాళ్ళు అనేక శక్తిని పెంచుకొని రాజకీయంగా పలుకుబడిని పెంచుకొని వారు అక్కడి నుంచి వాళ్ళు మన భారతదేశాన్ని పాలించడం జరిగింది। 1757 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించడం జరిగింది। 200 సంవత్సరాలు పాలించిన తర్వాత మన భారతీయులు 1857 నుంచి 1947 వరకు దాదాపుగా 90 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంతో మనకు 15th ఆగస్ట్ 1947 స్వాతంత్రం రావడం జరిగింది। ఈ స్వాతంత్రాన్ని సిద్ధించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు మనందరం తెలుపుకోవాలి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మన ఛానల్ను మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ముందు మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు చూసి కంటెంట్ మంచిగుంటేనే మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము। సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ యొక్క మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ జంపయ్య।